హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిల్పా ముదిరాజ్ క్వీన్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో తీసానన్నమాట. సగం సగం క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఒకే రోజు లాంగ్ వీడియో తీద్దామంటే అసలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదురా ఎందుకో ఈ మధ్య. ఇక మధ్యాహ్నం పడుకుందాం అనేసి పడుకున్నానా, అస్సలు నిద్ర పట్టట్లేదు. పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను, వాళ్ళు కూడా లేచారన్నమాట. అసలు కరెంట్ అస్సలే ఉండలేదు. మధ్యాహ్నము వెంటనే పోతుంది. 2 అయిందంటే చాలు, 2:30 పావుతక్కువ 3 గంటలకైతే కరెంటు పోతుంది మా సైడు. ఎందుకో అర్థం కావట్లేదు. మంచి నిద్రలో ఉంటున్నారు పిల్లలు, కరెంటు పోగానే లేస్తున్నారన్నమాట. ఫ్రిడ్జ్లో అయితే ఒక జామకాయ ఉంది, తిందాం అనేసి కట్ చేస్తున్నా. ఉప్పు కారం వేసుకొని కట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కాకపోతే పండు వండింది అన్నట్టు, పండు వండితే ఉప్పు కారం వేస్తే మంచిగా అనిపించేది కదా, అందుకే నార్మల్గానే కట్ చేశాను. పిల్లలకి ఇస్తే అయితే ఇక మా పిల్లలు అయితే సరిగ్గా తినరు జామకాయలు అయితే చాలా మంచివి మన హెల్త్కి. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే కుకింగ్ అయితే ఫిష్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. చాలా రోజులు అవుతుంది ఫిష్ కర్రీ వండక. ఇంకా ఈరోజు దానికైతే ముహూర్తం వచ్చింది. నిన్న నైట్ చికెన్ కర్రీ వండానన్నమాట. చికెన్ కర్రీ ఉంది, ఉండగానే మళ్ళీ ఫిష్ కర్రీ వండాల్సి వస్తుంది. ఎక్కువేం కాదులేండి, అంత కొడితే కేజీకి తక్కువే ఉంటాయన్నమాట. మాకు తెలిసిన వాళ్ళైతే ఇచ్చారు. ఇక ఫిష్ అయితే వండాలనిపించింది. మా హస్బెండ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అన్నమాట, ఫిష్ తినాలనిపిస్తుంది అనేసి. కడిగిన తర్వాత మొత్తం మసాలాలన్నీ కలిపేసి ఒక గంట సేపు మనము చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టినా పక్కకు పెట్టినా కూడా ఆ చేపల ముక్కలకి మసాలా అనేది మంచిగా పడి మంచిగా ఉంటాయి అన్నట్టు. ముక్కలు గట్టిగా ఉంటుంది, గట్టితనం అనేది ఉంటుంది అన్నట్టు. కుళ్ళులు కావన్నమాట. అలా అని చెప్పి ఎక్కువగా కలిపెట్టారనుకోండి చేపలు అయితే మొత్తం కుళ్ళులు అయిపోతాయి. ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి మసాలా మంచిగానే పట్టింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చేపల కూరలో ఎప్పుడైనా సరే మీకు నీచు వాసన రాకుండా ఉండాలంటే ఎల్లిగడ్డ జీలకర్ర పూర్తిగా దంచి వేశారనుకోండి, ఒక ఫుల్ ఎల్లిగడ్డ ముక్కలకి ఇట్లా పట్టించారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అరము అయితే అదిరిపోద్దన్నమాట. అసలుకు మీకు నీసు వాసనే రాదు అసలుకు. అలాగే లవంగాలు కూడా దంచేసుకోండి, మీకు సేమ్ చికెన్ మటన్ తిన్న ఫీలే వస్తుందన్నమాట. నీసు వాసన అస్సలకే రాదు. ఇంకా నేను చేసినట్టుగా అయితే చెయ్యండి. ఇంకా అల్లం అయితే తక్కువగా ఉందన్నమాట, అందుకే ఎల్లిగడ్డ ఎక్కువ చేశాను. ఈ మసాలాలో ఇంకా కొంచెం అయితే చింతపండు రసం కలిపి అయితే మొత్తం మసాలా వేసానన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారు చేపల కూర, కానీ నేనైతే ఇట్లా ప్రిపేర్ చేస్తా. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకొని, మీ దగ్గర దాచిన చెక్క లవంగాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర వేసి అవి వేగిన తర్వాత ఇలా చేప ముక్కలు వేయాలి. చేప ముక్కలు ముందుగానే మసాలా పట్టించి కాసేపు పక్కన పెట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని చింతపండు రసం పోయడం కన్నా ముందే కూడా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసి ఉడికించామనుకోండి, ముక్కలకి పసుపు మసాలా అనేది మంచిగా పడుతుంది. తెల్లగా ఉండే అన్నట్టు ముక్కలు. కొందరు ఎట్లా అంటే ఫిష్ కర్రీలో ముక్కలు తెల్లగా అనిపిస్తాయి, గ్రేవీ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ చేప ముక్కకి పసుపు కానీ ఉప్పు కానీ కారం కానీ ఎక్కువగా పట్టదన్నట్టు తెల్లగా కనిపిస్తుంది. ఇట్లా ముందే ఉడికించడం వల్ల, అల్లము పసుపు వేసి ఉడికించడం వల్ల ముక్కకైతే అన్నీ పడతాయి అన్నట్టు. తర్వాత మీరు చింతపండు రసం వేసుకొని తర్వాత ఉప్పు తగినంత కారము అలాగే జీలకర్ర మెంతుల పొడి, ఇదైతే చేపల మసాలా అంటారు అన్నట్టు, చేపల మసాలా వేసుకున్నారనుకోండి, ఇక ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఫిష్ ఎప్పుడైనా కూడా చాలా తక్కువ సమయంలోనే ఉడికిపోద్ది. కాకపోతే పులుసు మంచి టేస్ట్ రావాలనేసి ఎక్కువసేపు ఉడికిస్తామన్నమాట. మాకైతే కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టము. చాలామంది వాటర్ చేసుకుంటారు, పులుసులాగా ఉండడం ఇష్టము కొందరికి. నాకైతే అట్లా కాదు, చిక్కగానే ఉండాలన్నట్టు. చిక్కగా ఉంటేనే చేపల కూర అస్సలు ఖరాబ్ కాదు, స్మెల్ రాదు. నెక్స్ట్ డే కూడా చిక్కగా ఉంటే అస్సలు పాడవదన్నమాట. చూడండి నేను ఎంత పులుసు పోసాను, ఎంత దగ్గరికి అయింది. మొత్తం ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది అన్నట్టు. అట్లా తేలేదాకా మనం ఉంచాలి. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఎక్కువగా పులుసు పెట్టాను, నేను దగ్గరికే వండుతా. లాస్ట్లో ఇక దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే లవంగాలు కూడా వేసాను, కానీ మీకు చూపించలేదు. లవంగాలు దంచి వేసుకుంటే ఎలాంటి స్మెల్ రాదు. ఇక వాసన అయితే మామూలుగా లేదు, ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అన్నట్టు. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది నాకు.
కాకపోతే ఈ చేపలో కొంచెం ముల్లులు ఎక్కువ ఉన్నాయి. ఇది ఏం చేపనో నాకు తెలవదు. కానీ కొన్ని చేపలలో ముల్లులు తక్కువ ఉంటాయి. నాకైతే బంగారు తీగ, ఇంకా బొమ్మ చేప, రవ్వు ఇలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అందులో బంగారు తీగ, బొమ్మ చేప అంటే నాకు చాలా ఇష్టము. అందులో ముల్లులు తక్కువ ఉంటాయి, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇందులో ముల్లులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ముల్లులు ఎక్కువ ఉంటే నాకు అవి తీయడం చాలా బద్ధకము. ఇక అన్నం కాగానే వేడివేడిగా అన్నం వేసుకొని అయితే తినేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు అయితే 10, 11 అవుతుంది అన్నమాట. తను వచ్చేలోపు అన్నం చల్లారిపోద్ది, కూర చల్లారిపోద్ది. కాకపోతే అన్నం చల్లార్చకుండా నేనైతే 8:30కి అన్నం వండాను. తను వచ్చే వరకు వేడిగానే ఉంటుందిలేండి. ఇక మా పిల్లలు తింటారా అంటే వాళ్ళు ప్యూర్ వెజ్ అన్నమాట, నాన్ వెజ్ అస్సలు తినరు. ఇంకా చూచు తల్లి అయినా తింటుందేమో అనేసి పెడితే తను కూడా తినట్లేదు. ఇంకా వేడివేడిగా చేపల కూరతో తింటుంటే అసలు మామూలుగా లేదు. ఏంట్రో రా అసలు ఈ మధ్య నాకైతే వేడి కురుపులు బాగా అవుతున్నాయి, పెదాలకి, ఫేస్కి చాలా అంటే చాలా పెయిన్ వస్తుందన్నమాట. వేడి కురుపులు ఈ ఎండకు తోడు ఎక్కువగా అసలు నేనేం తినట్లేదు. చికెను ఇంకా మ్యాంగోస్ తిన్నానన్నమాట, మామిడికాయ పచ్చడి, ఇవన్నీ కూడా వేడి వస్తువులే కదా, అందుకే అనుకుంటా. బహుశా మళ్ళీ నేను చాయ్ కూడా ఎక్కువ తాగేస్తూ ఉంటాను. బాడీలో వేడి అయితే బాగానే ఉందన్నమాట. ఇవన్నీ తగ్గాలంటే మనం సబ్జా గింజలు జ్యూస్ చేసుకొని తాగాలి. తాగుదాం మెల్లగా. ఇక మన హెల్త్ కన్నా ఏమి ఇంపార్టెంట్. అన్నం అయితే తింటున్నాను. మీకు ఒక విషయం తెలుసా, ఫిష్ తిని పడుకున్నామంటే తెల్లారేలోపు మన ఫేస్ అయితే గ్లో వస్తుందంట, మన స్కిన్ బాగుంటుందంట, వైట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. ఇది ఎంతవరకు నిజమంటారు నాకైతే తెలియదు, కానీ కొన్ని వీడియోస్ అయితే చూస్తానన్నమాట. ఫిష్ కర్రీ తింటే స్కిన్ బాగుంటుంది, అలాగే వైట్ కూడా అవుతారనేసి. కాకపోతే నాకు ఫిష్ ఫస్ట్ తిన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. అసలు 3 పూటలు తినాలంటే నాకు అస్సలే నచ్చదు. కొంతమంది ఎన్ని రోజులైనా బాగానే తింటారన్నమాట. ఫిష్ కర్రీ వండిన రోజు కన్నా తెల్లారే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అదే ఫిష్ కర్రీకి ఉన్న మహత్యం అన్నమాట. చికెను మటను అలా కాదు, ఫిష్ ఒకటే అట్లా ఉంటుంది అన్నమాట. ఇది తర్వాత రోజు వీడియో క్లిప్ యాడ్ చేశాను అన్నమాట. ఇంకా ఫిష్ కూర అయిపోయింది, అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఉన్నాయిలేండి కొంచెం కొంచెం, కాకపోతే నాకు తినాలనిపించట్లేదు. 2-3 రోజుల నుంచి నాన్ వెజే అయ్యే వరకు నాన్ వెజ్ అంటేనే విరక్తి పుట్టిందన్నమాట. అసలుకి ఇక ఒక 2 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, మా హస్బెండ్కి ఒకటి, నాకు ఒకటి అన్నమాట. ఇవి కూడా అంగన్వాడీ నుంచే ఇచ్చారు, కాకపోతే ఎండకు పాడైపోతాయి, రోజు ఒకటి బాయిల్ చేసుకొని తిందాంలే అన్నట్టుగా అయితే బాయిల్ అయితే చేస్తున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకొని అన్నంలో వేసామంటే అవే ఉడికిపోతాయి. మళ్ళీ సపరేట్గా వాటిని ఉడికించడం ఎందుకు, గ్యాస్ వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచిస్తూ ఉంటున్నాను. ఇంకా నేనైతే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి నా ఒక్కదాని కోసమే ఇంకా టమాటాలు అయితే కట్ చేశాను అన్నట్టు. ఒక 3 టమాటాలు ఇప్పుడైతే నా కోసం అవుతుంది. మార్నింగ్ ఒకవేళ ఖుషి తల్లి తింటే ఖుషి తల్లి కోసం అవుతుంది అనేసి టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు. టమాటా కర్రీ అయిపోయింది. సింపుల్గా టమాటా ఒక్కటే వండితే నాకు చాలా అంటే చాలా ఇష్టంగా తినబుద్ధి అవుతుంది. ఇక నాన్ వెజ్ తినే వరకు అసలు తొందరగా వెజ్ కర్రీ ఏదైనా వండుకొని తినాలి, నాన్ వెజ్ అంటేనే విరక్తి వస్తుందిరా బాబు అనుకొని టమాటాలు అయితే కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా ఒక ఎగ్ అయితే బాయిల్ చేశాను. ఇక ఇదన్నమాట.